ఫ్రెండ్స్, డార్జిలింగ్ వెళ్ళి వచ్చే దారిలో నేపాల్ బార్డర్లో కూడా వెళ్ళాను నేను. నేపాల్ బార్డర్కి ఇది ఇండియా నేపాల్ క్రాస్ బార్డర్ బై వాక్గా ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో. మీరు కూడా డార్జిలింగ్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిరిక్కు వెళ్ళే దారిలో నేపాల్ బార్డర్ వస్తుంది. నేపాల్ బార్డర్ దాటిన తర్వాతే మిరిక్కు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు చూడండి ఇక్కడ షాపింగ్ అన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైతే చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వెహికల్ పార్కింగ్కి సంబంధించిన మనం ఏదైనా టూరిస్ట్ ట్యాక్స్ సంబంధించిన అమౌంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది లోకల్ పాయింట్స్కి. అలాగే ఇక్కడ షాప్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. నేను ఇక్కడ షాపింగ్ అన్నీ చూసి వచ్చాను. అలాగే ఇక్కడ టీ తాగాను. ఆ తర్వాత వాళ్ళు చిల్లర ఇమ్మంటే నేను అదే పనిగా గుర్తుండడం కోసం వాళ్ళ నేపాల్ 10 రూపాయల నోటు కూడా చిల్లర ఇప్పించుకున్నాను. ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క టూరిస్టు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడికి నేపాల్ ఇండియా ఆర్మీ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మన ఆధార్ కార్డు చూపించి కొద్దిగా పోయి రావచ్చు లోపల వరకు. కొద్దిగా బై క్రాస్ బార్డర్ అంతా చూసుకొని రావచ్చు, షాపింగ్ చేసుకొని రావచ్చు. ఇక్కడ షాపులు, కత్తెరలు, చాకులు, మన ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అన్ని షాప్స్ చూడండి ఎంత బాగుందో. వాళ్ళు కొంతమంది మాట్లాడాను, వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. కొంతమందితో అడిగాను పాటలు పాడండి అని, నేపాల్కి సంబంధించిన పాటలు పాడారు. అలాగే ఇప్పుడు మనం మార్కెట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ వంకాయలు, టమాటకాయలు, పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో కూడా చూడండి. ఎర్రగడ్డలు, మామూలు టమాటాలు, మామూలు అన్నీ బాగున్నాయి. కానీ టమాటాలు మన మాదిరే ఉంటాయి. వంకాయలు ప్రతి ఒక్కటి ఇక్కడ బాగుంది చూడండి. ఫ్రెండ్స్, నేపాల్ దేశంలో ఉన్నాను, ఒక చిన్న హోటల్లో. ఇక్కడ టీ తాగుతున్నాను, 20 రూపాయలు అంట. ఇక్కడ చూస్తుంటే చాలా చిన్నగా ఉంది హోటల్, సూపర్గా ఉంది. నేను దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ తిరిగాను టీ కోసము. లోపలికి ఉంది. సో అయితే టీ తాగి ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకేనా? ఇక్కడ మార్కెట్ కూడా చూపిస్తాను మీకు. లేట్ చేయ. आपका नाम क्या है? सितारा। सितारा है. आपका ये देश का नाम क्या है? पशुपति नगर। पशुपति नगर किस देश में है? नेपाल। नेपाल में है. ओके. चाय बनाते हैं आप? ओके. సూపర్గా ఉంది టీ. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న టీ ఆకులతో తయారు చేసిన పొడితోనే చేస్తారంట. बोलो बोलो क्या क्या तो बोलो क्या तो ఇక్కడ టీ పొడులు, అలాగే లెమన్ టీ, గ్రీన్ టీ సంబంధించిన టీ పొడులు కూడా అమ్ముతున్నారు. నేపాల్ సంబంధించిన టీ పొడులు. ఆ షాపింగు, టమాటాకాయలు, ఉర్లగడ్డలు, అలాగే బొమ్మలు, పూసల దండలు ప్రతి ఒక్కటి తీసుకున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్, నేపాల్ రాష్ట్ర బ్యాంకు 10 రూపాయల నోటు ఇది చూడండి మీకోసమే. ఎందుకంటే ఇక్కడ టీ తాగింటే వీళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చింటే 10 రూపాయలు ఇది ఇచ్చారు. ఇది గుర్తుగా ఎత్తి పెట్టుకుంటాను నేపాల్ దేశంకి వచ్చినందుకు. నాకైతే చాలా ఆనందం వేసింది ఇలాంటి నోటు తీసుకోవడము. ప్లీజ్ మీరు కూడా డార్జిలింగ్, నాతులా పాస్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేపాల్ బార్డర్ని కూడా సందర్శించండి. చాలా బాగుంది. ఇక్కడ మన ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు చూపించి రండి, లోపల షాపింగ్ చేయండి. షాపులు బాగున్నాయి, ఇటుపక్క షాపింగ్, అటుపక్క షాపింగ్. టీలు, టీ అయితే సూపర్గా ఉంది ఇక్కడ నేపాల్ బార్డర్లో, నేపాల్ దేశంలో టీ సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, 10 రూపాయల నోట్ తీసుకున్నా నేపాల్ది. पाला हमरो पैसा भी दिखाए हो, ये पैसा चलता हो क्या? अभी गाओ नहीं आता. ఓకే. ఇక్కడ ఎటు చూసినా గౌతమ్ బుద్ధుని బొమ్మలు, అలాగే ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క షాప్లోనూ డిఫరెంట్గా కొన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యూటీ ప్రోడక్ట్స్
షాపింగు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క టూరిస్ట్ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తారు. అక్కడ బార్డర్లో స్కూల్ కూడా ఉంది. ఆ పిల్లలు చదువుకుంటూ ఆడుకుంటా అంటే అది కూడా తీశాను. నాకైతే చాలా ఆనందం వేసింది. ఇక్కడ కూడా స్కూల్ ఎంత పచ్చని చెట్ల మధ్య వాతావరణం చాలా బాగుంది కదా, పిల్లలు ఆడుకుంటుండడం. అలాగే ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేపాల్లో ఉన్నాను నేను. ఒక అడిగేస్తా.